ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో లేటెస్ట్‌గా ఇక్కడ సిటీస్‌లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు మ్యామ్. సరే పిల్లలు లేకపోయినా పర్లేదు ఒక డోనర్‌ని తీసుకొని పెట్టుకుందాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది పల్లెటూరులో అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు పల్లెటూర్లలో వాళ్ళు కూడా అంటే దే ఆర్ అప్డేట్ అయిపోయారు. వాళ్ళు కూడా అంటే త్రూ సోషల్ మీడియానో వాటెవర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అంటే వాళ్ళు కూడా ఒక చోటకి వెళ్ళి ఫిక్స్ అవ్వట్లేదు కదా, వాళ్ళు కూడా మల్టిపుల్ సెంటర్స్కి కూడా వెళ్ళొస్తున్నారు. సో మేడం మాకు అక్కడ పలానా చోట డోనర్కి వెళ్తే బెటర్ అన్నారు, మా ఎగ్గుతో మేము ట్రై చేయలేమా, అట్లా అంటే ఆప్షన్స్ ఇంకేమైనా ఉన్నాయని కూడా అడుగుతున్నారు. సో దే ఆర్ ఆల్సో అవేర్. ఇప్పుడు వాళ్ళు కూడా అసలు తెలియకుండా లేరు, అన్నీ తెలిసే ఉంటున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పల్లెటూర్లలో పెస్టిసైడ్స్ అంటే వాళ్ళు ఎక్కువగా ఫార్మింగ్ లైక్ అగ్రికల్చర్లో ఉంటారు. అండ్ ఎస్పెషలీ మేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది పల్లెటూర్లలోనే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ ఈవెన్ మన సిటీస్లో కూడా ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఇన్ ఆక్యుపేషన్ బిజీ, స్ట్రెస్, హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ. అక్కడ ఏంటంటే వాళ్ళు పెస్టిసైడ్స్ అంటే అది మందులది పురుగు అంటే వాళ్ళు స్ప్రే చేయడం, వాళ్ళు అది ఇన్హేల్ చేసేసరికి వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోయి స్పర్మ్స్ ఉత్పత్తి పైన లేదు క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్స్ లైక్ బోత్ ద వేస్. అంటే మనకు విలేజెస్లో కానీ లేకపోతే సిటీస్లో కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ రైజ్. సో వాళ్ళు ఏంటంటే లైక్ దే ఆల్సో నో, అంటే వాళ్ళకు తెలుసు, ఇప్పుడు అవగాహన ఉంది కంప్లీట్గా, వాళ్ళకు తెలియదు అని కాదు. అఫ్కోర్స్ కొందరు ఇంకా తెలియకుండానే ఉన్నారు, అందరికీ తెలుసు అని కాదు. తెలియని వాళ్ళకి ఏంటంటే మనం మోటివేట్ చేస్తాం, అంటే వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సరే మీ ఎక్స్తోని మనం ట్రై చేద్దామంటే చేద్దాము, కానీ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా 40 to 50% రిజల్ట్స్ మీ కేసులో మనం గ్యారంటీ ఇవ్వలేము. హార్డ్లీ 10 to 20% రిజల్ట్స్ ఉంటాయండి. సో మీరు ఇదైనా వెళ్ళొచ్చు, లేదు ఒక సైకిల్ మాది ట్రై చేసి నెక్స్ట్ అలా చూస్తాం డోనర్ అంటే అదైనా ఒక ఆప్షన్.